ఎట్టి పరిస్థితిలోనూ ఆ గుడి సంపదంతా నా సొంతం కావాలి. చెప్పస్మిత, దానికి గుళ్ళో ఏవో తామ్రపత్రాలు దొరికాయి. తామ్రపత్రాలు దొరికాయా? అవును, ప్రాణాలకు తెగించి సాహసం చేసి నిన్న ఆ గుడిలోకి ఎంటర్ అయింది. మీకు వ్యతిరేకంగా దానికి దొరికిన మొదటి క్లూ ఇది. ఇప్పుడున్న ఆ కోడ్ భాష ఆ రామలక్ష్మికి అర్థం కావట్లేదంట. దాన్ని డీకోడ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తుందంట. వెళ్ళి మీ ఆట కట్టేస్తుందంట. ఇప్పుడు దాని చేతిలోనే ఉంది, నేను చూశాను. త్వరగా అది మీ చేతిలోకి వచ్చేలా చేసుకోండి. ఏంటి విషయం? మీరా రామలక్ష్మిని చంపకుండా రెచ్చగొట్టి వదిలేశారు. అదిప్పుడు పిచ్చి పట్టినట్టు గుళ్ళో దొరికిన తామ్రపత్రాలు తీసుకుని తిరుగుతుందంట సార్. నువ్వు ఈ విషయం రఘురామ్కి ఎందుకు చెప్పావు? నన్ను చంపుతానని నా పీక పట్ట కూర్చున్నాడు. గొంతులో నుండి నిజం రాకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయన్న భయంతో నిజం చెప్పాను. ఇంత పిరికి పందవి నువ్వు ఎలా ఎమ్మెల్యేవయ్యావు? మీలాంటోళ్ల సపోర్ట్ ఉంటే ఏ కుర్చీ అయినా ఈజీగా ఎక్కేయొచ్చు సార్. నా గురించి వదిలేయండి సార్. ఆ రామలక్ష్మి ఆ తామ్రపత్రాల్లో ఏం రాసుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది. దాన్ని డీకోడ్ చేసి మనల్ని పట్టుకోవాలని చూస్తోంది. మనం ఆ గుడిలో ఏం వెతుకుతున్నామో, ఎందుకు ఇదంతా చేస్తున్నామో తెలుసుకోవడానికి మన ఆట కట్టించాలని చూస్తోంది. దానికి పరిష్కారం ఆలోచించండి. ఎట్టి పరిస్థితిలోనూ ఆ గుడిలో మనం దేనికోసం సర్చ్ చేస్తున్నామో దానికి తెలియకూడదు. మరి మనం ఇలా నిమ్మకు నీరెత్తనట్టు ఉంటే ఎలా సార్? ఆవేశంతో కాదు, ఆలోచన కావాలి. స్వామి, ఇందులో ఏముంది? ఎంతో వైభవంగా భక్తులతో నిత్యం కలకలలాడే గుడిని 25 ఏళ్ల క్రితమే అకారణంగా మోయించేశారట. తెలుసమ్మా. ఇదంతా మనుషులే చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. కానీ నా చుట్టూ పరిస్థితులు, నాకు జరిగిన ప్రమాదాలు చూస్తుంటే దీని వెనక ఏదైనా అతీంద్రియ శక్తి ఉందేమోనని నాకు అనిపిస్తోంది. నాకు దుష్ట శక్తుల మీద నమ్మకం లేదు, కానీ నన్నే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ గుడిని రాత్రులు తవ్వుతున్నారు, శబ్దాలు వినబడుతున్నాయి. అవన్నీ తెలుసుకుందామని నేను సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేయించాను. అవన్నీ కూడా పగలగొట్టేశారు స్వామి. నేను ధైర్యం చేసే లోపలికి వెళ్తే అక్కడ పాముంది. అసలు గుళ్ళో పాము ఉండడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు స్వామి. ఇదిగో, ఇది నాకు దొరికింది. అసలు ఏంటిది? ఇందులో ఏం రాస్తుంది? ఇది దేవనాగరి లిపిలో ఉంది. నాకు అర్థం కావడం లేదు తల్లి. ఈ దైవలిపి గురించి తెలిసిన వ్యక్తి ఒకరున్నారు. ఎవరు స్వామి అతను? ఎక్కడుంటాడు? పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి. మన ఊరి పక్కనే ఉన్న లక్ష్మీపురంలో 4వ వీధిలో 5వ ఇల్లు. వెంటనే వెళ్ళమ్మా. అతన్ని కలిస్తే ఇందులో ఏముంది, ఆ గుడిలో ఏం జరుగుతుంది అన్నీ నీకు తెలుస్తాయి. అలాగే స్వామి, నేను వెళ్ళి ఆయన కలుస్తాను. మంచిదమ్మా. సీనయ్య ఎక్కడున్నాడమ్మా? చారు, చారు, చారు. సీనయ్య, శ్రీను, సీనయ్య, రాత్రంతా ఏమైపోయావు? అది అత్తయ్య, రాత్రి ఆది అనుకుని అక్కడ ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి చారు చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోయాను. అసలు అడవిలోకి వెళ్ళిపోయాం అత్తయ్య. తిరిగి రావడానికి దారి తెలియలేదు. అందుకే రాత్రంతా అక్కడే ఉండిపోయాం.
కదా ఆ మాత్రం దానికే ఎందుకు ఆ అమ్మాయి అంత హడావిడి చేస్తుంది? తను అలాగే చెప్తాడు. అసలు విషయం చెప్పు బావా. అసలు విషయమా? అవును, అక్కడ జరిగిన విషయం. ఏం జరిగింది? అమ్మమ్మ, అయిపోయిందమ్మమ్మ, అంతా అయిపోయింది. ఏమైపోయింది? కాస్త అర్థమయ్యేలా చెప్పు. శ్రీను, తను ఏం మాట్లాడుతుందో నీకు అర్థమవుతుందా? ఆద్య ప్లీజ్ ఆద్య, అసలు ఏం జరగలేదు ఆద్య. ఒక ఆడపిల్లగా అది అది నేనెలా చెప్పాలి? చెప్పకపోతేనేమో ఈ సమాజం నిజం తెలుసుకోదు. అయ్యో అయ్యో అయ్యో, అందుకే సిగ్గు విడిచి చెప్తున్నాను. త్వరగా ఏదో ఒకటి చెప్పమ్మా. రాత్రి చలేసిందని చలిమంట కాసుకున్నాం మావయ్య. ఆ, ఆ తర్వాత ఆకలేస్తుందంటే